వెల్కమ్ టు రాజనీతి. శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఇది హిందువులందరూ కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. దేశ విదేశాల్లో హిందువులంతా కూడా చాలా వైభవంగా జరుపుకుంటారు. హిందూ సంప్రదాయాలు పాటించే వాళ్ళందరికీ కూడా ఈ కళ్యాణం జరిగే విధానం అందరికీ తెలుసు, అవగాహన ఉంటుంది. కానీ ఆలూరు వైసీపీ ఎమ్మెల్యేకి మాత్రం తెలియదు అనుకుంటా. ఆలూరు నియోజకవర్గంలో కూడా శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం జరిగింది. అయితే అక్కడ పూజారి చేతిలో తాళి తీసుకుని ఎమ్మెల్యే విరూపాక్షి సీతమ్మ వారి మెడలో కట్టేశాడు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. విమర్శలు వచ్చాక నాకు తెలియదు, పూజారి ఇచ్చాడు, కట్టమన్నారు, కట్టానని, నా తప్పు అయితే క్షమించండి అని ఒక ప్రకటన జారీ చేశాడు ఆయన. సాధారణంగా ఈ సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడు తాళిని రాముల వారి దగ్గర పెట్టి ఆ తర్వాత ఆ కళ్యాణం జరిపించే పురోహితులు పూజారులు ఉంటారు కదా, వాళ్ళే సీతమ్మ వారి మెడలో వేస్తారు ఆ తాళి. ఇక్కడ పురోహితుడు కాకుండా ఎమ్మెల్యే కట్టేశాడు. పైగా ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు, పూజారి ఇచ్చాడు, కట్టమన్నాడు, నేను కట్టాను, నాకు తెలియదు అంటున్నాడు. సహజంగా ఎవరికైనా హిందువులకి చాలామందికి తెలుసు ఎలా జరుగుతుంది ఏంటనేది, మరి అతను తెలియదు అంటున్నాడు. పైగా ఈ పూజారి ఎవరో మేబీ దక్షిణ కోసం ఆశపడి ఇచ్చాడో ఏంటో, మరి తెలిసి తెలియకుండా ఇచ్చాడో అర్థం కావట్లా. ఇవాళ రేపు చాలామంది అర్ధజ్ఞానులు పూజారులు అని పురోహితులు అని వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు. మేబీ అలాంటి బాపతాయి ఉంటాడు అతను. ఇది నిజంగా చాలా పెద్ద అపచారం. ఇదే పని టీడీపీ నాయకుడు ఎవరైనా చేస్తుంటే ఈ పార్టీకి గగ్గోలు ఎత్తిపోయి ఉండేది. ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చేసేవాళ్ళు, సాధులు, సంతులు, విహెచ్పి వాళ్ళు, కాషాయంగాళ్ళు, గొట్టంగాళ్ళు అందరూ వచ్చి అపచారం జరిగిపోయిందని గోలగోలు చేసేవాళ్ళు. మొన్న మధ్య తిరుపతిలో చేశారు కదా, అలా చేసేవాళ్ళు అనమాట. కానీ ఇక్కడ ఈ విషయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవాలి. ఈవెన్ బీజేపీ కూటమిలో పార్టీగా ఉన్న బీజేపీ వాళ్ళు కూడా పట్టించుకోవాలి. ఇది ఒక పెద్ద అపరాధం. వైసీపీ నాయకులకి హిందూ సంప్రదాయాల మీద గౌరవం లేదు. హిందూ సంప్రదాయాల మీద చెప్పాలంటే కత్తి కట్టారని కూడా చెప్పొచ్చు. ఈ విరూపాక్షి కూడా తానులో మొక్క కాబట్టి ఇలా చేసి ఉండొచ్చు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి. రామతీర్థంలో రాముల వారి విగ్రహానికి తల నరికేశారు. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో అమ్మవారి సింహాలు దొంగతనం చేశారు, వెండి సింహాలు దొంగతనం చేశారు. పైగా పోతే ఏంటి మళ్ళీ చేయిస్తామని వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి వాళ్ళు మాట్లాడారు. ఆ రోజున్న దేవాదాయ శాఖ మంత్రి రోజా గారు అయితే ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి కోసం 500 కోట్లు పెట్టి ప్రజల సొమ్ము పెట్టి భవనాలు కడుతున్నారు, విలాసవంతమైన భవనాలు కడుతున్నారంటే ఆవిడ చాలా తల పొగరుతో మాట్లాడింది. తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తప్పేంటి అంది. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతన్ని వెంకటేశ్వర స్వామితో పోల్చింది ఆవిడ. ఆంజనేయ స్వామి విగ్రహానికి చెయ్యి విరిగితే కొడాలి నాని విరిగితే ఏమైంది, వెండి చెయ్యి చేయిద్దాంలే అన్నాడు. అలాగే అంతర్వేదిలో రథం తగలపడింది, అదేదో పిచ్చోడి చేష్ట అని చెప్పారు. ఇలాంటివి చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. టీటీడీ పవిత్రతను భంగం కలిగించే అనేక పనులు చేశారు. రోజా అయితే మందలుగా తీసుకెళ్ళేది ప్రత్యేక ప్రవేశ దర్శనాలకి, దానికోసం డబ్బులు వసూలు చేసిందన్న ఆరోపణలు వచ్చినాయి. కొండ మీద రాజకీయ నినాదాలు చేయటం చేశారు. అసలు హిందువే కానీ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ఇలా 5 ఏళ్ల పాటు హిందూ సంప్రదాయాలని, హిందూ ఆచారాలని గంగలో కలిపారు వైసీపీ నాయకులు. ఇప్పుడు విరూపాక్షి చేసిన పని ఇంకా ఘోరమైన పని. సాక్షాత్తు సీతమ్మ వారి మెడలో తాళి కట్టడం అనేది హిందుత్వాన్ని, హిందూ దేవుళ్ళని విశ్వసించే వాళ్ళందరికీ కూడా ఇది చాలా మనస్తాపం కలిగించే చర్య. తర్వాత వీళ్ళు మతాలను రెచ్చగొట్టడంలో కూడా సిద్ధహస్తులు. నిన్న మొన్న మనం ఈ పాస్టర్ ప్రవీణ్ ఉదంతాన్ని కూడా మనం చూసాం. దాన్ని ఎట్లా టర్న్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దీన్ని ఆపాదించాలి, క్రైస్తవులను రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేశారు. రేపు పొద్దున్న ఇలాగే చేస్తారు. ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ ముస్లిమ్స్ని రెచ్చగొడతారు, లేకపోతే హిందూ అతివాదులను కూడా రెచ్చగొడతారు. కాబట్టి ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి గుడి, ప్రతి చర్చి, ప్రతి మసీదు వీటన్నిటి దగ్గర కూడా సీసీ కెమెరాలు అరేంజ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళే నిప్పు పెడతారు, చంద్రబాబు నిప్పు పెట్టించారని ఆరోపించే ఘనులు అన్నమాట వీళ్ళు. రెచ్చగొడతారు. వీళ్ళ గత చరిత్రలు కూడా అంతే, నేర చరిత్రలు ఉన్నాయి వీళ్ళందరికీ. కాబట్టి ప్రభుత్వం ఈ మతాలకు సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
Like, share and subscribe to Rajaniti channel.